రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో వారంలోగా జిల్లా వ్యాప్తంగా 305 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. యాసంగి సీజన్కు సంబంధించి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి సెంటర్లో అవసరమైన ప్యాడీ క్లీనర్లు, మీటర్లు, టార్పాలిన్లు, డీజిల్ వేయింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 1,00,000 మంది పైన రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి మా మార్కెట్ యార్డులకి, మా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తారని అనుకుంటున్నాము. పూర్తిగా ఇక్కడ అందించాల్సిన సౌకర్యాలకి తయారై ఉన్నాము. అవి ప్యాడీ క్లీనర్లు అయినా ఉండేనండి, టార్పోలిన్లు, మాయిశ్చర్ మీటర్, ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరగా, ప్రభుత్వం సూచన మేరగా 48 గంటల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు కూడా అకౌంట్లో పడేటట్టు జాగ్రత్త పడుతున్నాం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పోయిన సీజన్లు అన్నీ చేసినట్టే ఈ సీజన్ కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైతులు సంతోషంగా ఉండేటట్టు మేము చూసుకుంటామని పూర్తి నమ్మకం మాకుంది. థ్యాంక్స్ సార్. వ్యవసాయ దృష్ట్యా రైతులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సెంటర్స్లోనా? రైతులకు రావచ్చు వచ్చేటప్పుడు మేము ఎండాకాలంలో సేకరణ చేస్తాం. భూపాల్పల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భావేష్ మిశ్రా పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుదారులకు తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇట్లాంటి పేర్లు వచ్చి ఉంటే తొలగించడానికి వీలు లేకుండా ఇప్పుడు రీసెంట్గానే ఒక 2 నెలల క్రితం ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ అనేది ఏం వచ్చింది అంటే, ఎక్కడైతే వీళ్ళు ఫేక్గా పేరు నమోదు చేయించుకున్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి మనం తొలగించవచ్చు. ఓకే, సో ఈ ప్రక్రియ అనేది 1 నెల మాకు టైం పడుతుంది. ఎందుకు 1 నెల? ఎలక్షన్ రాబోతాం. ఎలక్షన్ సమయంలో మేమందరం ఎలక్షన్లోనే బిజీ ఉంటాం. 13 మేకి మన రాష్ట్రంలో ఎలక్షన్ ఉంది. 13 మే తర్వాత మేము ఈ ప్రక్రియను మొదలు పెడతాం. 1 నెల వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా నేను ఓకే 1 మంత్ వెయిట్ చేయండి. తర్వాత తప్పని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి త్రాగునీటి సరఫరా, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం ఎలిగేడులోని నేతకానిపల్లి, ఓదెలలోని సుందిళ్లపల్లి, కోతులపల్లి, పెద్దపల్లిలోని ఎస్ఆర్ఎస్పీ కాలనీ, నాయక్పల్లి గ్రామాలు మిషన్ భగీరథ కింద కవర్ కాలేదన్నారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యామ్నాయ త్రాగునీటి సరఫరా ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి నల్లా కనెక్షన్కు సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. ఇందుకోసం గ్రిడ్, ఇంట్రా అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ డి మాధవి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, ఈఈలు గ్రిడ్ కె పూర్ణచందర్, ఇంట్రా జి శ్రీను పాల్గొన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఈ కమిటీస్కి వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. హెచ్ఎం షుడ్ గైడ్ ఫస్ట్ ఫేజ్ కాబట్టి హెచ్ఎంకి ఎస్ఎస్ఆర్ రేట్స్ లిస్ట్ కాగితం చేతిలో పెట్టేది, ఆ వర్క్స్ లిస్ట్ దాన్ని మళ్ళీ కూర్చోకూడదు. ఆ ఎస్ఎస్ఆర్లో ఉన్న రేట్కి లెట్ దెమ్ గెట్ ఎనీథింగ్ దట్ దే వాంట్. హెచ్ఎం విల్ జస్ట్ సర్టిఫై దట్ థింగ్ హస్ బీన్ బ్రాట్ ఇన్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10లోగా జిల్లాలోని అన్ని సెంటర్లలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. సెంటర్లకు ధాన్యం తెచ్చే రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, డీసీఓ శ్రీమాల, డిఎం సివిల్ సప్లై శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ హమీద్ పాల్గొన్నారు. యాడి వచ్చేసరికి మన సెంటర్స్ రెడీ ఉండాలనే ఉద్దేశం కొద్దీ కేంద్రాల ముందే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కేంద్రాల లోపల రైతులకు కావాల్సిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మంచినీటి వసతి, అట్లాగే కాసేపు కూర్చోవడానికి నీడ వసతి అందరికీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మా కోరికల ఒకటి ఏంటంటే, రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత
ఎలాంటి తరుగు పోతాలు లేకుండా ఈ ధాన్యం కొనుగోలు సాఫీగా చేయాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం కూడా రైతుల వెంట ఉంది. సో ఎలాంటి ధాన్యం తీసుకొచ్చిన తర్వాత దాన్ని శుభ్రపరిచి మనం FAQ